హైదరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు. అనంతరం కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలను చిన్నచూపు చూశారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంతో మహిళలకు సముచిత స్థానం ఇస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేని తరంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు ఆరోపించారు. వెంటనే బేషరతుగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కేసీఆర్ కొడుకు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు తెలంగాణలో ఇంచుమించు 9 నెలలు అవుతా ఉన్నది. తెలంగాణ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్సు మహిళలకు ఏర్పాటు చేసింది ఆర్టీసీ. దానికి మన స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రభాకర్ గారు మంత్రిగా ఉన్నారు. మరి ఏం మాట్లాడుతూ ఉన్నారంటే 10 ఏళ్ళు రాష్ట్రాన్ని, ప్రతి రంగాన్ని అవమానపరిచి ఆ రంగాలను అన్నింటినీ నిర్వీర్యం చేసి ఆర్థికంగా అవన్నింటినీ అడుగంటించి ఇవాళ మంచి సంక్షేమ పథకాన్ని, మహిళలకు ఫ్రీ పోయేటువంటి పథకాన్ని అవహేళన చేస్తూ మాట్లాడినటువంటి విషయాలను మనం మీడియాలలో, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పేపర్లలో మనం చదువుతాం. ఏం మాట్లాడుతాడు, వెలిపాయ పొట్టు ఇస్తారు, డిస్కో డ్యాన్సులు చేసుకొని మాకేం అభ్యంతరం లేదన్నారు. అంటే మహిళలంతా ఒక చిన్న కనపడుతుందా? 5 కోట్ల తెలంగాణలో 2.5 కోట్ల మంది మహిళలు ఉన్నారు. మహిళా సోదరి మంది ఈ చెల్లె ఉన్నది. ఏఆర్జేలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ దేశంలో ఉండేటువంటి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు నయీం లాంటి వాళ్ళు, వీరప్పన్ లాంటి వాళ్ళను ఏఆర్జేలో పెడతారు. ఈ చెల్లెని అక్కడ పెట్టారు. కనీసం జ్ఞానం ఉన్నదా? ఒక తల్లి పుట్టావు, శోభమ్మకి మానవతో ఆలోచించుకోవాలని హైదరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరు